ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? మీరు బాగుండాలని, ప్రతి దినము దేవునిలో ఎదగాలని, విశ్వాసంలో వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చి ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను అన్ని విషయములలో బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ప్రతి పనిలో, ప్రతి విషయంలో, అన్ని ప్రయత్నాలలో దేవునిపై ఆధారపడడానికి బదులుగా మన స్వంత జ్ఞానం మీద, మన తెలివి, మనకున్న జ్ఞానం, మన ఆస్తుల మీద, మన స్వంత వారి మీద, లేక వేరే మనుషుల మీదనో ఆధారపడుతున్నాము కదా. ఇలా ఆధారపడినప్పుడు కొన్ని విషయాలలో మనకు సహాయం దొరికిద్ది. అయితే ఆ యొక్క సహాయం ఎన్నో రోజులుండదండి. అన్ని పరిస్థితులలో మనకు మేలే జరుగుద్ది, అన్నీ మనం సాధించుతాము అని అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు, మనకు జ్ఞానాన్ని, బలాన్ని ఇచ్చింది దేవుడు. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏమాత్రం సరిపోదండి. ఆయన అనంత జ్ఞాని, సర్వాంతర్యామి, సర్వమును సృష్టించి నిర్వహించేవాడు. ఆ దేవుడు ప్రపంచములను నిర్మించినాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును జరిగించినాడు. మరి ఇంత గొప్ప దేవునిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇంత శక్తిగల దేవుని మాట వినని వారిమిగా ఉంటున్నాము. ప్రతిసారి ఆ దేవునికి ప్రార్థించకుండా, ఆయనను అడగకుండా, ఆ దేవుని వద్ద విచారణ చెయ్యకుండా మన స్వంత బుద్ధి మీద ఆధారపడుతున్నాము. కాబట్టే ఏమీ పొందలేని వారిమిగా కొరతలు, అక్కరలు, కొదువల మధ్య జీవిస్తున్నామండి. ఏమి చేసినా నష్టమే, సమస్యలే. ఎంతో మంది ద్వారా శోధింపబడుచున్నాము. అభివృద్ధి లేని పనులను చేస్తున్నాము. వర్ధిల్లలేని బ్రతుకులను ఈనాడు మనం బ్రతుకుతున్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ స్వంతంగా ఎన్ని ఉద్యోగాలను ప్రయత్నించి విఫలమైనావు? ఎన్ని పరీక్షలు రాశావు? ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళావు? ఎంత మందిని సంప్రదించావు? ఫలితం పొందుకున్నావా? ఆలోచించు. ఎన్నో వివాహ ప్రయత్నాలు చేసి సంబంధం కుదుర్చుకొని పెండ్లి చేసుకున్న నీవు ఆనందంగా ఉన్నావా? నీ భర్త లేక నీ భార్య నీతో ప్రేమగా ఉంటున్నారా? వాళ్ళు వీళ్ళు చెప్పినవన్నీ విని రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళి పిల్లలు పుట్టక, ఫలితం లేక ఎంతో ఆర్థికంగా నష్టపోయావు. నీ ఆరోగ్యం ఎంత పాడు చేసుకున్నావో ఆలోచించు. వ్యాపారం పెట్టే విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, గృహాలు కొనే విషయంలో, పిల్లల చదువుల విషయంలో నీ సొంత నిర్ణయాలు తీసుకొని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎంతగా నష్టపోయిన సందర్భాలున్నాయి నీ జీవితంలో. అన్నీ నాకే తెలుసు, నేనే చెయ్యగలను, నేనే సాధించగలను అని మనల్ని మనం నమ్ముకొని ఎంతగా పతనమయ్యాము. తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడని వాక్యం చెబుతుంది. ఏ కార్యాన్ని, ఏ పనిని దేవునికి అప్పగించలేకపోతున్నాము. అయ్యో, దేవుని నమ్మితే, ఆయనపై భారం వేస్తే ఇది జరుగుద్దో లేదో, నేనే ప్రయత్నిస్తా, ఫలానా వారికి చెబుతా, వాళ్లే చూసుకుంటారు అని దేవునిని విడిచిపెడుతున్నాము. అన్ని విషయాలలో అపనమ్మకస్తులమవుతున్నామండి. ఆనాడు తల్లి చనిపోయి దుఃఖంలో ఉన్న ఇస్సాకుకు వివాహం చేద్దామని అబ్రహాము గారు సంబంధం కొరకు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునికి ప్రార్థించి ఆయన వద్ద విచారణ చేసి వాగ్దానం తీసుకొని తన సేవకుడైన ఎలియాజరుని పంపాడండి. అబ్రహాము తన స్వంతంగా ఏ మాటలు చెప్పలేదు ఎలియాజరుకి. మొత్తం దేవుడు చెప్పిందే అబ్రహాము గారు చెప్పాడు. అలా దేవుడు చెప్పింది చేసి గుణవంతురాలు, జ్ఞానవంతురాలు, విశ్వాసురాలైన రిబ్కాను వారు ఇస్సాకుకు సాటి అయిన సహాయం కొరకు కనిపెట్టినారు. రిబ్కాను బట్టి ఇస్సాకు కుటుంబం వర్ధిల్లిందండి. దేవుడు ఆ దంపతులను ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం కూడా దేవునిపై ఆధారపడడం, ఆయన యందు నమ్మకముంచడం, పూర్ణ హృదయంతో సేవించడం అలవాటు చేసుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు అని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన మనసు బాగోలేదంటే
కుటుంబంలో నెమ్మది సమాధానం లేదంటే దానికి కారణం నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచని కారణాన్ని బట్టి, ఆ దేవుని యందు నమ్మకం లేకుండా, ఆయన మీద ఆధారపడకుండా బ్రతికే బ్రతుకులన్నీ మనశ్శాంతి లేని బ్రతుకులుగా ఉంటున్నాయండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి దేవుని హృదయానుసారులంగా బ్రతుకుదాము, ఆయనకిష్టమైన కార్యములను చేద్దాము, భయభక్తులతో నడుచుకుందాము, ధన్యులంగా బ్రతుకుదామండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన హృదయంలో నిజమైన సంతోషం, సమాధానం ఇచ్చే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంది. మనుషులు ఇవ్వలేరండి. ఈనాడు మనం అన్నీ సాధ్యం అనుకుంటాము, కానీ మన జీవితంలో సాధ్యం కానివి చాలా ఉన్నాయి. అవి కేవలం దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. వాక్యం అంటుంది, మనుషునికి అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యమే అని. అవును ప్రియులారా, ఈ దినము నుండి సమస్తము సాధ్యం చేసే దేవుని వైపు చూద్దాము, ఆయన మీదనే ఆధారపడదాము. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగితే మన ప్రతి పనిని, మన ప్రతి ప్రయత్నాన్ని ఆ దేవునికే అప్పగించి ఆయన మీద ఆధారపడితే గొప్ప ఫలితాలను నువ్వు చూడగలుగుతావు. దేవుని యందు నమ్మకం ఉంచితే అత్యధికంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు. నీ బలాన్ని, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీకున్న బలగాన్ని ఏమాత్రం ఆధారం చేసుకోకు. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆ దేవుడు, నీ కొరకు మరణించింది ఆ పరమ తండ్రి, నీ కొరకు రక్తాన్ని కార్చింది ఆ యేసుక్రీస్తు ప్రభువేనండి. కాబట్టి కేవలం దేవునినే ఆధారంగా చేసుకుని బ్రతుకుదాము, కేవలం దేవుని మీదనే ఆధారపడదాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము అన్న మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. అయ్యా, ఈనాడు మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెంబడించలేకపోతున్నాము దేవా. మా స్వంత బుద్ధిని ఆధారము చేసుకొని మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. ఈనాడు మీ మాట వినకుండా, మీకు ప్రార్థించకుండా, మీ మీద ఆధారపడకుండా మా స్వంత ప్రయత్నాలను చేస్తున్నాము, మా స్వంత పనులను చేసుకుంటున్నాము. మేమే ప్రయాసపడుతున్నాము, మేమే కష్టపడుతున్నాము, పోరాడుతున్నాము, కానీ ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా. దయతో మా బుద్ధిహీనత, మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. ఈ దినము నుండి సంపూర్ణంగా మీ మీద ఆధారపడే మనసును మాకు అనుగ్రహించండి దేవా. పూర్ణ హృదయంతో మీకు మొరుపెట్టే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కేవలం మీ మీదనే నమ్మకం ఉంచే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే మీరు మాత్రమే నిజమైన దేవుడవు, మీరు మాత్రమే అద్భుతాలు చేయ శక్తి కలిగిన దేవుడవు, మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములు సాధ్యం చేసే సమర్థుడవు తండ్రి. కాబట్టి ఎల్లప్పుడూ మిమ్మను ఆనుకొని మీకు అంటుకట్టుకొని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దయగల దేవా. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరి ఎడల ఈ చక్కటి వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరిలో అయితే రక్షణ లేదో, మారు మనసు లేదో, దయచేసి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా వారిని వారు సరిచేసుకొని మీ పాదాల వద్ద సాగిలపడి పాపక్షమాపణ పొందుకొని మీ బిడ్డలుగా మారుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు మీ అందు నమ్మకం ఉంచి జీవించలేకపోతున్నాము కాబట్టే మీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరడం లేదు. ఈ దినము నుండి ఈ వాగ్దానాల మీద ఆశ పెట్టుకుని జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఈ దినమున మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని, సఫలతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా.
ఈ దినమున నీ బిడ్డలైన వారు రకరకాల పనుల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు, శత్రువు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియను లయపరచండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను బిడ్డలకు భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వయసు వచ్చినప్పటికీ వివాహ సంబంధం కుదరక, వివాహాలు జరగక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. నీకింకా వివాహం జరగలేదా, నీకింకా సంబంధం కుదరలేదా అని అనేక మంది ప్రశ్నిస్తుంటే బిడ్డలు ఏ సమాధానం చెప్పాలో తెలియక కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి వారి పట్ల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి బాధల నుంచి విడుదలను దయచేయండి ప్రవ్వా. మీ సొంత సమయంలో బిడ్డలు ఉండడానికి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా నలిగిపోతున్న వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి. లోన్స్ విషయంలో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పుల భారాల పడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి సంపూర్ణంగా విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పు తీరే మార్గాన్ని మీరు చూపించండి దేవా, కృప చూపించండి. అలాగే తండ్రి, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరు సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు వారికి కలిగిన సమస్యలను బట్టి, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అట్టి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. ధైర్యంతో ప్రతి సమస్యను జయించగలిగే కృపను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ఏ విషయానికి, ఏ మనుషునికి భయపడక మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి. నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరికైతే రక్షణ లేదో, ఎందరైతే పాపంలో, లోకంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించండి తండ్రి. ఈ దినమున రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి
ఆశీర్వదించమని, ఈ దినమంతా మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములను తలుచుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.